ఆడవాళ్ళ జీవితాలని చాలా మంది తల్లిదండ్రులు అత్తమామలు కలిసి నాశనం చేస్తున్నారు. సన్నాసుల్ని ఇచ్చి దయచేసి ఆడపిల్లకి పెళ్లి చేయకండి. సో ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు గాని అత్తమామలు గాని అబ్బాయి కోసం ఒక నిజం దాస్తారు. వాడు ఒక తాగుబోతాయి ఉంటాడు, తిరిగిపోతాయి ఉంటాడు, ఏ పని చేయడానికి ఇష్టపడిన వ్యక్తి ఉంటాడు. పెళ్లికి 3 నెలల ముందు 4 నెలల ముందు అక్కడ బ్యాక్ డోర్ లో ఉద్యోగం ఏం చేసి వీడు చాలా మంచోడు దేవుడు అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు. కొన్నిసార్లు అబ్బాయి వైపు వాళ్ళు అమ్మాయిని మోసం చేస్తారు, కొన్నిసార్లు అమ్మాయి వైపు అమ్మాయి తల్లి కూడా మోసం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బున్నోళ్ళు గొప్పోళ్ళు ఇలాంటి సంబంధం మళ్ళీ రాదు అనే తప్పుడు ఊహల్లో చెప్పుడు మాటలు విని చేతకానం తీసుకొచ్చి కూతురు కట్టుబడతారు. అమ్మాయి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటదంటే ఒక ఆడపిల్లకి గౌరవం ఏంటో తెలుసా? తన భర్త గొప్పవాడా పేదవాడా అనేది కాదు, కష్టపడి పని చేస్తున్నాడా లేదా అనేది. అంటే ఇలా ఆలోచించి ఆడపిల్లలు ఇప్పుడు లేరని చాలా మంది వాదించవచ్చు. బట్ మనం మంచి ఆడవాళ్ళ కోసం మాట్లాడుకుందాం కాసేపు. అసలు ఏ పని చేయకుండా ఇంట్లో పడుకుంటుంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, ఇంటర్మీడియట్ డిగ్రీలకు వచ్చేస్తారు, భర్త ఏ పని చేయడు, సమాజంలో తలెత్తుకోలేరు, మా హస్బెండ్ పలానా పని చేస్తున్నాడని చెప్పలేరు. చాలా మంది మహిళలు ఉన్నారు, ఈ రోజుకి ఉన్నారు. పర్సనల్ గా చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, సార్ ఇది సార్ పరిస్థితి అని చెప్పేసి. వాళ్ళు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అమ్మాయి జీవితం పాడవడానికి కారణం అమ్మాయి గ్రహస్థితి రాసులో కాదు, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు. ఒకవేళ అబ్బాయి అలాంటి వాడని తెలిసిందనుకోండి, తెలియగానే అమ్మాయికి సెటిల్మెంట్ ఏంటి, నెలకి ఇంత ఇన్కమ్ వచ్చేలా చేయాలని చెప్పి ఆలోచించి ఒక పంచాయతీ పెట్టి ఏదో ఒక ఆడపిల్లకి సెటిల్మెంట్ చేసే పరిస్థితులు వేసి మారతాడమ్మా నీ భర్త మారతాడమ్మా, ఇటు కూతుర్లకి కొడుకులకి 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే కూడా ఇంకా నీ భర్త మారతాడమ్మా. ఎందుకు మారతాడు? అసలు మనిషి అనేవాడు ఏ పని చేయకుండా అలా ఉండిపోవడం అలవాటు పడిపోతే ఆడు ఎప్పటికీ మారు, ఎవడైనా కూడా మారు. సో ఆడు ఒక తాగుబోతు తిరిగిపోతు అనుకోండి, నా కొడుకు పెళ్లి అయిపోతే మారిపోతాడు అని చెప్పేసి అబద్ధం చెప్పి ఇంకొక ఆడపిల్ల గొంతు కోయకండి. విషయం చెప్పి క్లారిటీగా చెప్పి అమ్మ ఇది పరిస్థితి, ఒకవేళ పెళ్లి అయితే మారతాడని మేము అనుకుంటున్నాం అంటే ఆ అమ్మాయికి నచ్చితేనే పెళ్లి చేయాలి. వన్స్ పెళ్లి అయిపోయి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయాక మా ఆయన ఏ పని చేయట్లేదు అనే విషయం ఎవరు చెప్పుకుంటారు చెప్పండి? ఎవరికి చెప్తే మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అమ్మ నీ పెళ్లి అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది కదా ఇంకేదో నేను మెల్లగా బతికి అని చెప్తారు ఆడపిల్లకి. చెప్పు తీసి కొట్టేవాళ్ళు లేక ఎవడిచ్చాడు మీకు హక్కు ఒక ఆడపిల్ల గొంతు కోయడానికి? ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రుల్ని అబ్బాయి తల్లిదండ్రుల్ని అబ్బాయితో కలిపి జైల్లో పడేసారనుకోండి, వ్యవస్థ కరెక్ట్ గా నడుస్తుంది. ఇలాంటి శిక్షలు లేక ఎవడు పడితే అలాంటి 1000 అబద్ధాలు చెప్పి ఒక పిల్లన్న చేయమంటారు. అది ఆ రోజు కరెక్ట్ అయి ఉండొచ్చు. రాజుల కాలంలో పాడి పంటలు ఉన్న రోజుల్లో పొలం మీద డబ్బులు వచ్చే టైంలో ఆ రోజుకి అది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఈ రోజు ఉద్యోగం పనో వ్యాపారమో లేకపోతే బతకని రోజులు ఇది చాలా తప్పు. ఒక తాగుబోతున్న ఒక తిరిగిపోతున్న ఒక చేతకాని సన్నాసి నుంచి ఒక ఆడపిల్ల గొంతు ఎట్టి బస్సులో కోయకూడదు. అసలు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు అబ్బాయి తల్లిదండ్రులు గాని అమ్మాయి తల్లిదండ్రులు గాని ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన కొడుకు సమర్థుడా కాదా, కుటుంబాన్ని పోషించగలడా లేదా, అసలు ఒక ఆడపిల్లని ఇంటికి తీసుకొస్తే అమ్మాయికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడా చూసుకోలేడా, ఇది చూసుకొని మీరు పెళ్లి తీసుకెళ్లాలి. నా కొడుకు 25 ఏళ్ళు వచ్చినాయి, నా కొడుకు 20 ఏళ్ళు వచ్చినాయి, వయసా ప్రమాణికం, బుద్ధి జ్ఞానం ప్రమాణికం. సో వయసు వచ్చింది కదా అని పెళ్లి చేసి ఆడపిల్లల గొంతులు కోయకండి. గాడిదల్లో ఎదిగే తల్లిదండ్రులు మీకు తెలీదా మనం చేసే తప్పులు ఇంకొక ఆడపిల్ల జీవితం పోతుందని? సో ఆలోచించుకొని చేయండి. ఆడవాళ్ళ జీవితాలని చాలా మంది తల్లిదండ్రులు అత్తమామలు కలిసి నాశనం చేస్తున్నారు. సన్నాసుల్ని ఇచ్చి దయచేసి ఆడపిల్లకి పెళ్లి చేయకండి. మన ఆడపిల్లకి ఎంత బంగారం ఇచ్చాం కాదు, బంగారం అంటే అబ్బాయిని తెచ్చాం లేదా, ఆడపిల్ల ఎంత తెస్తుంది కాదు, అసలు నీ కొడుకు ఉద్యోగానికో పనికో ఇంకో దానికో పని చేస్తాడా పని చేయడా చూసుకొని పెళ్లి చేయండి. చాలా మంది జీవితాలు కాపాడిన